చేసేది సబ్ రిజిస్టార్ ఉద్యోగం కానీ కోట్లలో ఆస్తులు కూడబెట్టారు మహబూబాబాద్ సబ్ రిజిస్టార్ తస్లిమా బేగం. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆమెకు సంబంధించిన 6 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 2,94,00,000 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన పలు డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేరిట కోట్ల రూపాయలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆయా ఆధారాలు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు. మార్చి 22న లంచం తీసుకుంటూ తస్లిమా ఏసీబీకి చిక్కారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. గతంలో రైతులతో కలిసి నాట్లు వేస్తూ వృద్ధాశ్రమాల్లో కొంతమందిని చేరతీస్తూ కోతులకు అరటి పండ్లు పంచుతూ తస్లిమా బేగం వార్తల్లో నిలిచారు. అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు విపరీతంగా క్రేజ్ వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో మరోసారి తస్లిమా బేగం వార్తల్లోకి ఎక్కింది. చేసేది సబ్ రిజిస్టార్ ఉద్యోగం కానీ కోట్లలో ఆస్తులు కూడబెట్టారు మహబూబాబాద్ సబ్ రిజిస్టార్ తస్లిమా బేగం. ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిన్న ఏకకాలంలో ఏసీబీ అధికారులు ఆమెకు సంబంధించిన 6 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు 2,94,00,000 రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి పలు డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బినామీల పేరిట కోట్ల రూపాయలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆయా ఆధారాలు ఏసీబీ కోర్టులో సమర్పించనున్నారు. నమస్తే అండి. గత నెల 22వ తారీఖు నాడు మహబాద్ సబ్ రిజిస్టార్ అయినటువంటి తస్లిమా మహమ్మద్ ఒక వ్యక్తి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ఆ తర్వాత ఆమె ఇల్లు సోదా చేయడం జరిగింది. ఆ సోదాల్లో కొన్ని అసెట్స్ ఉన్నట్లుగా మాకు తెలియడంతో మేము ఆమె మీద డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు నమోదు చేసి 3rd ఏడీజే ఏసీబీ అండ్ ఎస్పీ కోర్ట్ వరంగల్ నుంచి మేము సెర్చ్ వారెంట్స్ తీసుకొని ఈరోజు ఆమె భర్త, ఆమె బంధువులైనటువంటి వాళ్ళ బావలు, వాళ్ళ అక్కలు, వాళ్ళందరి ఇళ్లలో హన్మకొండలో, తర్వాత సూర్యాపేటలో, భూపాలపల్లిలో సెర్చెస్ చేయడం జరిగింది. ఈ సెర్చెస్లో తేలింది ఏంటంటే ఆమెకు 5 నివాస గృహాలు, 6 హౌస్ ఫ్లాట్స్, తర్వాత ములుగు ఏరియాలో 3 ఎకరాల ల్యాండ్, తర్వాత ఒక కియా కారు, 2 బుల్లెట్ వాహనాలు మరియు 1,92,000 అమౌంట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, తస్లిమా బేగం కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఆమె కరీంనగర్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆధారాలు సమర్పించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి వేణు? ప్రసూన, తస్లిమా అటు ములుగు భూపాలపల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పనిచేసినప్పుడు ఆమె మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే దాదాపు 4 సార్లు ఆమె ఏసీబీ రైడ్ నుంచి కూడా తప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తనపై వచ్చినటువంటి ఆరోపణలకు గత నెల లోపల 22న ఆమె మహబూబాబాద్ సబ్ రిజిస్టార్గా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వద్ద 19,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచే తస్లిమాపై పలు ఆరోపణలు వచ్చాయి. తనకు సంబంధించిన కొలీగ్సే తను అక్రమాస్తులు కూడబెట్టారంటూ కూడా 1064కు సమాచారం అందించడంతో ఏసీబీ కోర్టు లోపల ఆమె అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కింద ఆమె మీద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కూడా నడుస్తుంది. అయితే తస్లిమాకు సంబంధించిన అక్రమాస్తుల వ్యవహారం నిగ్గు తేల్చాలంటూ దానికోసం సీజర్ రిపోర్ట్ కూడా తీసుకోవాలి. దానికి తస్లిమాకు సంబంధించినటువంటి అన్ని ఇండ్లలో తన బంధువుల ఇండ్లు, తన బినామీలు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరి ఇండ్లలో సెర్చ్ చేయడానికి సెర్చ్ వారెంట్ తీసుకొని నిన్న ఏకకాలంలో 6 చోట్ల తనిఖీలు చేయడం జరిగింది ఏసీబీ. అందులో ప్రధానంగా హనంకొండలో తన నివాసం ఉంటున్నట్టు తన ఇంటితో పాటు కూడా సూర్యాపేటలో తన భర్తకు సంబంధించిన ఇల్లు, అదేవిధంగా భూపాలపల్లి లోపల ఒక దస్తాజ్ విలేకరి, ఎందుకంటే తను ఆ దస్తా లేఖరి
సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నప్పుడు తను డాక్యుమెంట్లు అన్ని కూడా రైటర్గా పనిచేసేవాడు. అదేవిధంగా ములుగులో పనిచేసేటువంటి మరొక డాక్యుమెంట్ రైటర్, అదేవిధంగా మరొక ఇద్దరు తస్లిమా సంబంధించినటువంటి రక్త సంబంధికులు. మొత్తంగా 6 చోట్ల సోదాలు నిర్వహించిన తర్వాత దాదాపు మార్కెట్ రేట్లో 2,90,00,000లకు సంబంధించిన డాక్యుమెంట్లు అయితే సీజ్ చేశారు. ఇదంతా ఓపెన్ మార్కెట్లో మాత్రం దాదాపు 18 కోట్ల పైగా విలువ చేస్తుందంటూ కూడా ఏసీబీ అధికారులు నిన్న సాయంత్రం సోదాలు పూర్తయిన తర్వాత చెప్పారు. అయితే